ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ ఘనత ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి కలుగును గాక. గడిచిన రోజంతా కమ్మటి నిద్రను దేవుడు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు ప్రసాదించాడండి. ఎంత గొప్ప విషయం! గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభుని స్తుతించారండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ డైలీ బ్రెడ్కి ఆసక్తితో మీరు వింటూ ఎదుగో చూస్తూ పాల్గొన్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఏమండి, ఇది రోజుకి ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు ముఖ్యంగా పిల్లల విషయమై దేవుడు నాకు భారం పెట్టాడు. పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల యొక్క గలాలు, ఆ గొంతులు, ఆ నోళ్ళు దేనికి ఉపయోగపడాలో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 16లో ఉంటుందండి. 16లో 15 నుండి చదువుతాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి చాలండి. ఇక్కడ చూడండి, దేవాలయంలో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారండి? ఇక్కడ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు కదా, స్తుతిస్తూ ఉన్నారు. చిన్న పిల్లల యొక్క నోటిలో ఏముండాలండి? స్తుతులు ఉండాలి, స్తోత్రాలు ఉండాలి, యేసయ్య పాటలు ఉండాలి. కొన్ని ఇళ్లల్లో పిల్లలు లెగడంతోనే కాకుల గోల. ఏ గోల? కాకులు అరిసినట్టుగా అరుస్తూ ఉంటారు. నోటిలో ఏముండాలండి? పిల్లలకు నోట్లో స్తుతులు ఉండాలి. స్తుతులు ఉంటే ఏమవుద్ది? ఇక్కడ చూడండి, పిల్లలు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. నోట్లో ప్రభు స్తుతులు ఉన్నాయి. గట్టిగా బిగ్గరగా జయము జయము ప్రభు పేరిట వచ్చుచున్నవాడు ఓసన్నా జయమంటూ పిల్లలు కూడా ఆరాధిస్తూ ఉంటే, పిల్లలు స్తుతులు తెలియజేస్తూ ఉంటే, స్తుతులు చెబుతూ ఉంటే, అక్కడున్న వాళ్ళు ఈ పెద్దలు కోపం వచ్చేసిందంట. మాకు లేని భక్తి మీకేంట్రా? మాకే లేదు, మీకు లేకపోతే మీకు బుద్ధి లేదు. వారికి బుద్ధి లేదు, ప్రభుని స్తుతించాలన్న బుద్ధి, జ్ఞానం లేదు. పిల్లలకు ఉంది బుద్ధి. ఏముందండి? మరి ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు? లేకడంతోనే మమ్మీ ఫోన్ కావాలి, ఫోను. అబ్బో, ఈ మామూలుగా ఉండదు తంట. అయితే పిల్లలు ప్రభు స్తుతిస్తే ఏం కలుగుద్దంటే, 8వ కీర్తన 2వ వచనంలో ఉంటుందండి. చరణంలో 8వ కీర్తన 2వ చరణం ఏంటండి? శత్రువులను పగ తీర్చుకుని 8:2 చదవండి. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే పిల్లలు ప్రభు స్తుతిస్తూ ఉంటే, క్రైస్తవ కుటుంబంలో మీ పిల్లలు ప్రభు స్తుతిస్తూ ఉంటే దుర్గాలు కడతాడంట. అంటే శత్రువులు రాకుండా దుర్గము అంటే అది ఆ యొక్క పెద్ద పెద్ద రాళ్ళతో కట్టబడిన ఒక పెద్ద గోడలండి. పెద్ద గోడ ప్రకారం అంటే గోడ దుర్గము. ఆ దుర్గం ఎలా ఉంటుందంటే బలంగా ఉంటుంది. శత్రువులు రాకుండా ఆ దుర్గం ఆపుద్ది. ఏమండి, ఎవరెస్ట్ శిఖరం ఉంది మన దేశానికి, మన భారతదేశానికి. కొన్ని విపత్తులు, కొన్ని కెలామిటీస్, కొన్ని విపత్తులు రాకుండా మన దేశానికి కాపాడుతాయంట ఆ పర్వతాలు. అలాగే ప్రేమటి వారలారా, దేవుని చిన్నపిల్లలు, మీ పిల్లలు ప్రభువును స్తుతిస్తూ ఉంటే మీ ఇంటికి శుభం కలుగుతుంది. మీ ఇంటికి ఒక కోటలకు, ఒక దుర్గంలా దేవుడు ఇస్తాడంట. కాబట్టి మీ పిల్లలను స్తుతించే పిల్లలుగా వారిని మార్చుకోండి. వారి నోట్లో స్తుతులు వచ్చేటట్టుగా చూడండి. ఆ స్తుతులే దుర్గంగా దేవుడు మారుస్తాడు. అపవాది తంత్రమును, అపవాది వేసి వాడి బాణాలను అవి మీకు తగలకుండా అవి అడ్డుగా ఉంటాయి, దుర్గంగా ఉంటాయి పిల్లల స్థుతులు. కాబట్టి మీ పిల్లల్ని ప్రభువును స్తుతించే వారికి ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించే ఆ నోళ్ళుగా దేవుడు మార్చునుగాక. మీరు కూడా ప్రయత్నాలు చేయండి. వాళ్ళ నోట గుండా అనవసరమైనవి
ఆ పనికి మాలిన ఏ ఊరు రాకుండా చూసుకోండి. దేవుని కృప ఈ రోజంతా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మహాగరుడ పరిశుద్ధుడగు తండ్రి, చంటి పిల్లల యొక్క బాలుర యొక్క స్తుతుల మీద దుర్గములు స్థాపించే దేవుడవు ప్రభువా నీకు స్తోత్రం. ఇదిగో మా పిల్లలు నిన్ను స్తుతించేవారిగా ఉండునుగాక. అప్పుడు దుర్గములు మా ఇంటికి ప్రభు ఇదిగో దుర్గంగా ఉంటాయి. ఆ స్తుతులు, పిల్లల స్తుతులు సాతాను వేసే బాణాలు మాకు తగలకుండా మేము సుఖంగా సంతోషంగా ఉంటాం. కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.